మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలుపొందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి అంశాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకుని నేర్చుకోవలసినటువంటి చక్కటి అంశాన్ని మనం ఈ రోజున మాట్లాడబోతున్నాం కాబట్టి చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మందిరం పేరే, మన సహవాసం పేరే వాక్యమైన దేవుని ప్రార్థనా మందిరం. కాబట్టి మనం వాక్యం మీద మాత్రమే పునాది వేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము వాక్యం మీదే పునాది. వాక్యం మీద కనుక మనం పునాది వేసుకోగలిగితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని అద్భుతాలు, దేవుని స్వస్థత కార్యాలు ఏదైతే కావాలో అవన్నీ పరిగెత్తుకుంటూ మనకు వస్తాయి. కారణం పునాది వాక్యం మీద ఉండాలి. స్వస్థత మీద పునాది కడితే అది కూలిపోద్ది. దేవుడు ఏదో మేలు చేస్తాడని మాత్రమే మందిరానికి వెళితే అది కూలిపోద్ది. కానీ వాక్యపు పునాది మీద ఉంటే నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే అబ్రహాము సంతానం ఎవరు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. అబ్రహాము సంతానం ఎవరు అనే సంగతిని నేర్చుకుందాం. సౌండ్ పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8, 9 వచనాలు ఒకసారి చదివి వినిపించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతున్నారు, విందాం. అబ్రహాము మాకు తండ్రి అని, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అబ్రహాము ఈ రాళ్ల వలన, దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం గమనించాలి, యోహాను అనేటువంటి దైవజనుడు బాప్తిస్మం ఇస్తున్నటువంటి దినాలవి. ఆయన పేరే బాప్తిస్మమిచ్చు యోహాను అని బైబిల్లో ఉంది. కాబట్టి బాప్తిస్మం ఇచ్చేటువంటి ఈ యోహాను రైట్, ఇతని పేరే బాప్తిస్మము ఇచ్చేటువంటి యోహాను. ఆయన పేరు అది. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అంటే, ఆయన వచ్చిన పనే బాప్తిస్మం ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదాం. ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉంటే జన సమూహాలందరూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మాన్ని పొందుతున్నారు. వాళ్ళందరూ బాప్తిస్మం పొందుతున్నటువంటి ఆ దినాలలో చాలా మంది ఆయన దగ్గరకు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. వాళ్ళను చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు అబ్రహాము సంతానం అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. అబ్రహామునకు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడు అని చెబుతున్నాడు. అంటే అబ్రహాము సంతానం అని సంబరపడుతున్నారు. ఏమిటంటే అబ్రహాము సంతానం అయితే సంబరం ఎందుకు? అబ్రహాము సంతానం అయితే సంబరం ఎందుకు జనాలకి? ఈ రోజున కూడా చాలా మంది మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు యూదులంతా కూడా చెప్పేది అదే, ఇశ్రాయేలీ జనాంగం అంతా మేము అబ్రహాము సంతానం అని. మన ముస్లిం సహోదరులు మొత్తం మీరు కాదు, మేము అసలు అబ్రహాము సంతానం అని. ఈనాటి క్రైస్తవులు కూడా మేమే అబ్రహాము సంతానం అని పోటీ పడుతున్నారు. అబ్రహాము సంతానానికి ఎందుకు అంత పోటీ? మేము అబ్రహాము సంతానం అంటున్నారు అంటే
అబ్రహాము సంతానం ఎవరైతే అవుతారో వారికి మాత్రమే వాగ్దానాలు చెందుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడిచ్చిన వాగ్దానాలు ఎవరి సొత్తు? అబ్రహాము సంతానపు సొత్తు. దేవుడు నీకు మేలు చేస్తాను అని చెప్పింది ఎవరికి? అబ్రహాముకి, అని సంతానానికి మాత్రమే. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పింది ఎవరికి? అబ్రహాముకి, అని సంతానానికి మాత్రమే. అబ్రహాము సంతానం ఎవరైతే అవుతారో వారు మాత్రమే ఆశీర్వాదం పొందిన వారు, వారు మాత్రమే రేపు పరలోకంలో ఉండేవాళ్ళు కూడాను. అందుకే మేము అబ్రహాము సంతానం అంటే మేము అబ్రహాము సంతానం అని పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అరబ్బులకి యూదులకి మధ్య గొడవలు. మేమంటే మేము ఇక్కడ క్రైస్తవులు అనబడిన వారు కూడా అబ్రహాము సంతానం మేమే అంటున్నారు. ఇలా సరే, మొత్తం మీద ఆ అబ్రహాము సంతానం మేమే. మళ్ళీ ఎవరో వచ్చేది బాప్తిస్మం అంటారు, మళ్ళీ ఏదో నీళ్ళలో మునగమంటావు ఏంటని యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అసలు నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఆ ప్రవక్తవా, లేదా ఏలియావా, లేదా మెస్సియావా, లేదా క్రీస్తువా, నువ్వెవరో మాతో చెప్పని అడుగుతున్నారు అన్నమాట. ఆయన అంటున్నాడు, అబ్రహాము సంతానం అని మీలో మీరు తలంచుకోవద్దు. దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఎవరి ద్వారా పుట్టించగలడు? ఇదిగో ఈ రాళ్ల వలన పుట్టించగలడు అని చెప్తున్నాడు. వీళ్ళేమో సంబరపడుతున్నారు మేము అబ్రహాం పిల్లలమని. కానీ ఏం చెప్తున్నాడు? కాదు కాదు, మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు సంబరపడద్దు అంటున్నాడు. వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది. ఇదేమిటబ్బా, మనం అబ్రహాం సంతానం అని సంబరపడుతున్నాం, మనం అబ్రహాం మాకు తండ్రి అని మనం అనుకుంటుంటే ఈయన వచ్చి ఏమంటున్నాడు, మీరు కాదు అని చెబుతున్నాడు ఏమిటి అని వీళ్ళు ఆలోచనలో పడ్డారు. అసలు ఈ అబ్రహాము అనేటువంటి ఆయన ఎవరు? దేవుడు ఎందుకని ఈయన్ని ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకని అబ్రహామును అంత గొప్పగా చేశాడు? అబ్రహాముని, ఆయన సంతానాన్ని దేవుడు ఎందుకు వాగ్దానాలతో ముంచెత్తి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించాడు? ఈయన గురించి కొద్దిగా తెలుసుకొని అసలు అబ్రహాము సంతానం ఎవరో ఈ రోజున తెలుసుకొని మనం ముగించుకుందాం. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత మనలో ఇంకా అబ్రహాము సంతానంగా, అబ్రహాము పిల్లలుగా ఎవరైనా లేకపోతే ఇదే మంచి అవకాశం. ఈ ప్రసంగం విన్న తర్వాత నేను కూడా అబ్రహాం కుమారుని అవుతాను, అబ్రహాము కుమార్తెను అవుతాను, నేను కూడా అబ్రహాం సంతానం అయిపోతాను అని ఎవరైనా కానీ ఇష్టపడితే ఈ రోజున వాళ్ళు అబ్రహాం పిల్లలు అవ్వచ్చు. లేదులేండి, మాకు అవసరం లేదు, ఈ మాటలు విన్న తర్వాత కూడా అబ్రహాంతో మాకు సమానం వద్దులేండి, అబ్రహాం పిల్లల్ని అవ్వాలి అనుకుంటే చేయగలిగింది లేదు. మొత్తం మీద ఈ ప్రసంగం ఉన్న తర్వాత మనం ఎవరి పిల్లలమో ముందు అర్థం అవుద్ది. ఓకేనా? అబ్రహాము అనేటువంటి ఆయనకు ముందు పూర్వపు పేరు అబ్రాము. ఆయన పేరేమిటి? అబ్రాము. అబ్రాము అన్న మాటకు అర్థం ఏమిటంటే తండ్రి హెచ్చింపబడును అని అర్థం. తర్వాత దేవుడు ఆయనకు అబ్రహాము అని పేరు పెట్టాడు. అబ్రహాము అన్న మాటకు అర్థం అనేక జనములకు తండ్రి. తండ్రి హెచ్చింపబడును, అనేక జనములకు తండ్రి. హెచ్చింపబడును అన్న మాటకు ప్రతిఫలమే అనేక జనములకు తండ్రి అవ్వడం. దేవునికి మహిమ కలుగునగాక. అనేక జనములకు తండ్రి అయ్యాడు. ఎవరు? ఏ జనానికి? అనేక జనములు. అంటే ఒక జనం కాదా? ఒకే జనం కాదు, అనేక జనములకు ఆయన తండ్రి అని ఆ పేరుకున్నటువంటి అర్థం. ఈ అబ్రహాము అనేటువంటి ఆయన మెసొపొతేమియా అనే దేశానికి సంబంధించిన వాడు. అబ్రహాము దేశం ఏమిటి? మెసొపొతేమియా దేశం. ఊరు అనే పట్టణస్థుడైన, ఊరు అంటారు, ఊరు అనే పట్టణస్థుడైన, ఈ ఊరు అనేటువంటి పట్టణస్థుడైన ఈ అబ్రాముని దేవాది దేవుడు పిలిచాడు. నేను చూపించే దేశానికి నువ్వు రావాలి, నువ్వు కనుక అక్కడికి రాగలిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను దీవించే వాళ్ళని నేను కూడా దీవిస్తాను, ఎవరైనా నిన్ను శపిస్తే వాళ్ళని నేను శపిస్తాను అని ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి ఆయన్ని పిలిచాడు. పూర్వం అబ్రహాము, నాహోరు
అబ్రహాము ఈ సహోదరుల యొక్క తండ్రి తెరహు వీళ్ళందరూ కూడా నివసించిన ప్రాంతం అది. వాళ్ళు విగ్రహారాధకులు అని బైబిల్లో వ్రాయబడింది. యెహోషువ గ్రంథంలో ఆ మాట వ్రాయబడతాయి. చదవద్దు, రాసుకోండి. 24వ అధ్యాయం 2వ వచనం చదివితే వారు విగ్రహాలను ఆరాధన చేసేవాళ్ళు. ఊరు అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు చంద్రుణ్ణి దేవుడిగా భావించి చంద్ర ఆరాధన చేసే వంశంలో పుట్టాడని చరిత్ర కూడా చెబుతోంది. అంటే అబ్రహాముగా దేవుడు పిలువబడక మునుపు అబ్రాముగా ఆయన ఉన్నప్పుడు ఆయన విగ్రహారాధకుడిగా దేవుడు ఉన్నాడు. ఆయన దేశం ఏమిటి? మెసొపొతేమియా దేశంలో ఊరు అనేటువంటి పట్టణస్థుడు. ఆయన ఊరు అనే పట్టణస్థుడు. ప్రాచీన నాగరికత కనుక మనం గమనిస్తే, నాగరికత అంటే ఏమిటి? జనజీవన స్రవంతి, అయితే సంస్కృతి. కొంతమంది జనాలు ఓ చోట కూడి బ్రతకటాన్ని నాగరికత అంటాం కదా మనం హిస్టరీలో. అంటే ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడే అవకాశం ఉంటుంది మనుషులు బ్రతకడానికి. ఏదైనా ఒక కాలం వెళ్తుంది అనుకోండి, దాని చుట్టూ చేరతారు జనం. ఎందుకని? నీళ్లు వాళ్ళకి కావాలి, వాళ్ళ పశువులకు కావాలి, వాళ్ళకే వ్యవసాయానికి కావాలి. నీళ్ళు ఎక్కడుంటే అక్కడే మనుషులు. నీళ్లు లేని ప్రాంతంలో మనుషులు ఉంటారా? జంతువులు ఉంటాయా? ఏది ఉండదు. కాబట్టి అలా కొంతమంది ప్రజలు నీళ్లు ఉన్న చోట ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నదాన్ని నాగరికత అంటారు. ప్రాచీన నాగరికతలు 7 ఉన్నాయి మనకు తెలిసి. మొట్టమొదటి నాగరికతే ఈ మెసొపొతేమియా నాగరికత. మెసొపొతేమియా నాగరికత మొదటిది. తర్వాత ఈజిప్టు నాగరికత, 3వది పర్షియా నాగరికత, 4వది క్రీటు నాగరికత, 5వది గ్రీకు నాగరికత, 6వది సింధులోయ నాగరికత. అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం, అంటే పాకిస్తాన్కి మనకు మధ్య సింధు నది ఒకటి ప్రవహిస్తుంది కనుక సింధు నది కూడా ఉన్న వాళ్ళని సింధువులు అన్నారు. హిందూ అని గ్రీకులు పిలుస్తారు. సింధు నది వాసులని హిందూ అని గ్రీకు పదంలో ఉంటుంది. 7వది చైనా నాగరికత. ఈ 7 రకాల నాగరికతల్లో ప్రాముఖ్యమైన నాగరికత మెసొపొతేమియా నాగరికత. ఈ మెసొపొతేమియా 2 నదుల మధ్యలో ఉన్న భూభాగం ఇది. మెసొపొతేమియా నాగరికత అక్కడ మొదలవడానికి ఈ మెసొపొతేమియా దేశానికి 2 నదులు ముఖ్యంగా ఉన్నాయి. ముఖ్య నదులు 2. ఆ 2 నదుల మధ్యలో ఉన్న భూభాగమే మెసొపొతేమియా. దాన్ని ఇరాక్ అని మనం పిలుస్తున్నాం. ఇప్పుడు అసలు మానవ జాతి సృష్టి ప్రారంభించబడిందే ఇక్కడ. ఏదైనా తోట ప్రారంభించబడిందే ఇక్కడ. ఈ 2 నదుల పేర్లు బైబిల్లో వ్రాయబడ్డాయి. యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది. యూఫ్రటీస్ నదిగా ఆదికాండంలో మనం చదివితే ఏదైనా తోట మీదుగా పారే నదుల్లో ఈ యూఫ్రటీస్ ఉంటుంది. ఫరాతు అని పిలుస్తాం. మళ్ళీ బైబిల్ పిలిచింది దాన్ని. యూఫ్రటీస్ని ఏమని పిలిచింది? ఫరాతు. పా కింద ఒత్తిచ్చి మాట్లాడుద్ది. కాబట్టి ఈ 2 నదుల మధ్యలో ఉన్న భూభాగమే ఏమిటది? ఏ దేశం? మెసొపొతేమియా దేశం. అది యూఫ్రటీసు, తర్వాత టైగ్రిస్ అనేటువంటి ఈ 2 నదులు సంబంధించింది. అయితే మెసొపొతేమియా నాగరికతను 5 దశలుగా విభజించారు మళ్ళీ చరిత్రలో. మెసొపొతేమియా నాగరికతను గురించి మీరు చదవండి హిస్టరీలో. 5 భాగాలుగా ఈ ఒక నాగరికతని విభజించారు. ఒకటి సుమేరియన్ నాగరికత అంటారు. సుమేరియన్. దీని గురించినటువంటి వివరాలు ఆదికాండంలో చాలా పుష్కలంగా మనకు కనబడతాయి. దీని గురించి నేను మరొకసారి మీతో తర్వాత మాట్లాడతాను. తర్వాత అకాడియా నాగరికత, తర్వాత అమరైట్ నాగరికత, అసిరియా నాగరికత, కాల్లియా నాగరికత అని ఉంటాయి. అయితే మళ్ళీ ఈ సుమేరియన్ నాగరికత, 2వది సుమేరియన్ నాగరికతలో మళ్ళీ 6 భాగాలు ఉంటాయి. అదేమిటంటే 1 ఎరీడు, 2 లాగిష్, 3 నిపుర, 4 కిష్, 5 ఉర్రు, 6 ఇర్రెక్. ఈ ఉర్రు అనేటువంటిది కూడా పట్టణమే. అంటే ఇక్కడ ఈ సుమేరియన్ నాగరికతలో కట్టిన పట్టణాల పేర్లు ఇవి. ముఖ్యమైన పట్టణాలు ఏమిటి? ఎరీడు. ఈ ఎరీడు అనేటువంటిది ఆదికాండంలో మనకు కనపడుద్ది.
తర్వాత లాగిషు, నిప్పుర, కిషు, ఊర్రు, ఇరెక్కు. ఈ ఉర్రు అంటే ఊరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. ఆ రోజుల్లోనే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది. నాగరికత అంత అభివృద్ధి పొందిందంటే అబ్రహాం గారి టైంలోనే డ్రైనేజీ, మన ఇంట్లో వాడుకునే నీళ్ళన్నీ డ్రైనేజీలోకి వెళ్ళి ఊరు పెట్టి చెరువుల్లోకి పోవడం, అదే డ్రైనేజీ వ్యవస్థ. క్రీస్తు పూర్వం దాదాపు 1800 సంవత్సరాల నాటి వాడు అబ్రహాం. ఆ రోజుల్లోనే మెసొపొతేమియా నాగరికతలో వారు నివాసం ఉన్నటువంటి ఊరు అనే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఈత కొలనులు కూడా ఉన్నాయి. ఎవడ మనకున్న డ్రైనేజీ క్రీస్తు శకం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తారీఖు నాటికి కూడా మన ఇంటి ముందు డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఓకేనా? అంటే ఎంత అభివృద్ధి పొందిన నాగరికత మెసొపొతేమియా నాగరికత. అక్కడ అబ్రహాం గారు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆ దేశం ఏ దేశం చెప్పాడు ఆయనకి? చెప్పలేదు. అయ్యా మరి చూపించే దేశానికి వెళ్ళమంటున్నావు, మరి అక్కడికి వెళితే నాకు భోజనం ఉంటుందా, అక్కడికి వెళితే నాకు వస్త్రాలు ఉంటాయా, మరి అక్కడ పండించుకోవడానికి ఏమైనా భూభాగం మంచి వాటర్తో ఉన్నది నాకు ఇస్తావా అని అడగలేదు. ఆయన పిలిచాడు, ఈయన వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చి అనేక జనములకు తండ్రినిగా చేసి ఆయనతో ఏం చెప్పాడంటే, అయ్యా ఎదరకండి, ఇలాంటి ఇటు వచ్చి కూర్చోండి నాన్న, ఆయనకి సీట్ ఇవ్వండి. ఆయనతో దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆదికాండము 15వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూద్దాం ఒకసారి. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అతని యొద్దకంటే అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు? యెహోవానా? యెహోవా వాక్యమా? యెహోవా వాక్యమే. యెహోవా వచ్చాడు అనొచ్చుగా, యెహోవా వాక్యం అని ఎందుకు అంటున్నాడు? మళ్ళీ సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోద్ది కాబట్టి ఇది మనకు తెలుసు కాబట్టి దాన్ని అలా ఉంచుదాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు పిల్లలు లేని సమయంలో దేవుడు చెబుతున్నాడు, అయ్యా నీకు ఎంతో ఆస్తి ఇచ్చావు, బంగారం ఇచ్చావు, దాసదాసీలు ఇచ్చావు, 380 మంది ఎంతమందో కత్తిపెట్టి యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లోనే. అలా అంత సైన్యాన్ని ఇచ్చావు, వాళ్ళందరూ పోషించే స్థాయి ఇచ్చావు, హోదా ఇచ్చావు. మరి నా గర్భంలో పిల్లలు లేరుగా, ఈ దాసుల్లో ఎవడో ఒకడు అవుతాడు, ఎలియాజరు ఉన్నాడు ఆయన అవుతాడు అన్నాడు. లేదు వీళ్ళు నీకు సంతానం కాదు, నీ సంతానం ఎలా ఉంటుందో చూపిస్తాను రామని బయటికి తీసుకొచ్చి, లోపల నుంచి గుడారాల నుంచి బయటికి తీసుకొచ్చి రాత్రిపూట ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టగలరా నక్షత్రాలను? అసలు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? సంఖ్య వాటికి ఉందే. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను అని లేఖనం చెప్పింది. సంఖ్య ఉందా? ఉంది. ఎంత? ఆయనకి తెలుసు, నియమించినోడికి తెలుసు, మనకేం తెలుసు? ఆయన చెప్పలేదుగా ఇన్నని మనకి. లెక్క పెట్టు అన్నాడు. ఎన్నని లెక్క పెడతాం మనం? ఇది లెక్క పెట్టేపాటు ఇంటి నుంచి లెక్క పెట్టి వాళ్ళు కోల్పోతాయి మధ్యలో. బాబు నా వల్ల కదే. అదిగో అలా ఉంటుంది, నీ సంతానాన్ని నేను అలా విస్తరింప చేస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం.
ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని వాగ్దానం చేశాను. అది అతనికి వాగ్దానము చేశాను. అతనికి అతని సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు చేసిన వాగ్దానాల్లో మీరు ఆది కాండం నుండి మీరు చదవండి. ఎక్కడైనా సరే మీరు చదువుకుంటూ రండి. మీరు చదువుకుంటూ వస్తే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి అనే ఉంటుంది బైబిల్లో. ఎవరికి? అబ్రహాముకి ఆయన సంతానానికి వాగ్దానం చేయబడ్డాయి. వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి వాగ్దానాలు చేయబడలేదు. ఈ సందర్భంలో ఒక మాట చెబుతాను. ప్రతి జనవరి 1న అంటే డిసెంబర్ 31 రాత్రి ప్రార్థన పెడతాం కదంతా. 12 గంటలకు కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం కదంతా. ఆ 12 గంటలు అవ్వగానే దేవుని ఆరాధిస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా షేకింగ్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, హత్తుకుంటాం, సంబరపడిపోతాం, సంతోషపడతాం. దేవుడు మనకు మరొక కొత్త సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చాడు, సంబరపడిపోతాం కదా. ఆ టైంలో మనం ఏం చేస్తారంటే మనలో చాలామంది వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానం అంటే దేవుని మాటలు కాగితం మీద ముద్రించి పంచుతారు, లేదా ఒక డబ్బాలో పెడతారు కొన్ని చోట్ల. అట్లా వెళ్ళి కళ్ళు మూసుకుని తీసుకొని నాకేమొచ్చిందో చూసుకొని సంబరపడిపోతుంటాం. నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను అని వచ్చిందనుకో, దేవుడు నన్ను దీవించేస్తాడంటే అని చెప్పి ఎంత సంబరపడతాం. అంటే ఏమిటంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు అనుకుంటాం. అసలు వాగ్దానం ఇచ్చింది నీకు కాదు, దేవుడు. ఎవరికో ఇచ్చిన వాగ్దానం నువ్వు తీసుకొని ఇది నాదని నువ్వు సంబరపడిపోతే ఎట్లా కుదిరిద్ది? ఆ వాగ్దానం అబ్రహాముకి సంతానానికే దేవుడు ఇచ్చింది, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. నువ్వు ఆయన సంతానం అనుకో, నీకే. అయితే ఒకటేనా? ఏ కార్డు చేత ఒకటేనా? క్రీస్తునందు ఆ వాగ్దానములన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. యేసు ప్రభునందు వాగ్దానాలన్నీ కూడా మనయే అవుతాయి. కాబట్టి నాదే ఆ వాగ్దానం అని మనం ఆ వాక్యాన్ని చూసుకొని మురిసిపోతుంటాం కదా. ఇది నాదే, దేవుడు నాతో వాగ్దానం చేశాడని ప్రార్థన చేస్తుంటాం కదా. అయితే వాగ్దానానికి మనం అర్హులమా కాదనేటువంటిది ఒకసారి మనం చూడాలి. ఆయన ఇచ్చిందే అబ్రహాముకి, ఆయన సంతానానికి. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉండి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక 10,000 కావాలి, మరి మీరు అది ఏర్పాటు చేయగలగాలి, మరి మీరు ఇస్తే కనుక నేను విత్తనాలు తీసుకొచ్చి నారుబోయాలో లేకపోతే వ్యవసాయం ప్రారంభించాలని అడిగాడు అనుకో ఒక రైతు ఒక ఆసామి దగ్గరికి వెళ్ళి, సరే సాయంత్రం రా, సాయంత్రం ఇంటికి రా, 10,000 ఇస్తా, ఒకరి ఖాళీ లేకపోతే మీ అబ్బాయి నేను పంపించు, డబ్బులు ఇచ్చి పంపిస్తాను అన్నాడు. సరేలే అని నేను వెళ్ళిపోయాడు. ఆ మాట అక్కడ పాలేరు ఎవడో విన్నాడు. వాడిని ఏమన్నాడు? ఇప్పుడు ఈ యజమాని డబ్బులు ఇస్తానన్నాడుగా, 10,000 సాయంత్రం ఆడొచ్చి ఏది ఇస్తానన్న అతను కాదు, వాళ్ళ అబ్బాయి కూడా కాదు, ఇంక వేరే వాడికి వచ్చి, అయ్యా నాకు 10,000 ఇస్తానన్నావు కదా, అవి ఇస్తే మరి పట్టుకెళ్తానన్నా నాకు ఎవరు చెప్పారా నీకు ఈ డబ్బులు ఇస్తానని అంటాడు. అయ్యా మీరు అంటాం, మేము చూసాం, మా మూడితో 10,000 ఇస్తానన్నారు కదా మీరు, అందుకని నేను విన్నాను, నాకు కూడా ఇస్తారని వచ్చాను. నేను ఇస్తానన్నది అతనికే కదా అబ్బాయికి, నీకెందుకు ఇస్తా ఎవరంటాడు కదా. ఇస్తాడా? ఎవరికైతే మాట ఇచ్చాడో వాడికే ఇస్తాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం. మరి దేవుడు మాట ఇచ్చింది ఎవరికి? అబ్రహాముకి, ఆయన సంతానానికి. ప్రతి వాడు బయలుదేరి ప్రభు అది నాకు ఇచ్చినందుకు వందనాలు, ప్రభు ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు అంటే నీకెందుకు ఇస్తాడు? అబ్రహాం సంతానానికి ఇస్తాడు, అబ్రహాంకి ఇస్తాడు. కాబట్టి వాగ్దానం కార్డు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నా, మీద పెట్టుకుని పడుకున్నా, అది బైబిల్లో పెట్టుకున్నా, బైబిల్ తల దగ్గర పెట్టుకున్నా, వాగ్దానాలు అందరికీ చెల్లవు. ఇది గుర్తుపట్టండి. లేదు వాగ్దానాలు మంచి చేయటం, దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయమని మోసంలో పోసి ఉంచేసారంత ఒక మోసాలు. అంటే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో, తప్పేం కాదు. నువ్వు అబ్రహాం సంతానం అయితే, అసలు నువ్వు అబ్రహాం సంతానం కాకుండా అయిపోయి ఎడగా జరపండి, రైట్. నువ్వు అబ్రహాం సంతానమే కాకుండా ఆ వాగ్దానాలు ఎత్తుకుంటూ ప్రార్థన చేసినంత మాత్రాన నీకు వాగ్దానాలు నీకు చల్లవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటారు, మేము అబ్రహాం సంతానం, నా తండ్రి అబ్రహాం
అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన చెప్పాడు, మీరు అబ్రహాం సంతానం అని మీరు సంబరపడుతున్నారేమో, తలంచుకుంటున్నారేమో, మీరు కాదు అన్నాడు. మరి మేము ఎవరు వారు అంటే అదే 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దామా? 5వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పిన వాడెవడు? మనసు తగిన ఫలం ఫలించుడి. సరిపోతుంది. వాళ్ళంతా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిండేవాడు. ఏ సంతానం అన్నాడు? సర్ప సంతానమా. మరి వీళ్ళే సంతానం అనుకుంటున్నారు? అబ్రహాం సంతానం ఏమనుకుంటున్నారు? అబ్రహాం సంతానం ఏమైనా సంబరపడుతుంటే ఈయన వచ్చి మీరు సర్ప సంతానం అంటున్నాడు ఏమిటి? వాళ్ళ గుండెల్లో పిడుగు పడిపోయింది. పిడుగు లాంటి వార్త. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం? వాగ్దానం కార్డు తీసుకొని దేవుడు నా దేహం మంచి వాగ్దానం ఇచ్చాడు అన్నాం. నీకు అది ఇచ్చింది అన్నాం. మరి అది కూడా పిడుగు లాంటి వార్తే. అబ్రహాం సంతానానికి ఇచ్చాడు అంతే తప్ప దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం అని దాన్ని చూసి మురిసిపోతే ఉపయోగం ఏముంటుంది? ఉండదు. ఆ సంతానం అయితేనే ఉండదు ఉపయోగం. అంటే సర్ప సంతానమా అన్నాడు. వీళ్ళంటే సర్ప సంతానం అని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభుల వారు కూడా ఏమన్నాడో వీళ్ళని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యాన్ని చూద్దామా? 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. వీళ్ళు ఎవరి సంబంధులు అట? తండ్రి ఎవరు? అపవాది సంబంధులు. అబ్రహాము సంబంధులు కాదు. మీరు అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచినట్లయితేనే. ఎవరితో చెప్తున్నాడంటే ఈ మాటలన్నీ? తనను నమ్మిన యూదులతో చెబుతున్నాడు. యూదులు అనేవాళ్ళు అబ్రహాం సంతానమే కదా. వాళ్ళతో ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అదేంటంటే మా తండ్రి అబ్రహాం కదా, అంతే కదా. మళ్ళీ మేము సాతాను పిల్లలు ఉన్నారే, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మేము ఎవరు అనుకుంటామని మాట్లాడతారు వాళ్ళు. మళ్ళీ మీరు అబ్రహాం సంబంధులైతే అబ్రహాం చేసిన క్రియలు మీరు చేస్తారు. అబ్రహాము అట్లు చేయలేదు అంటాడు. అంతే కదా. అబ్రహాము అట్లు చేయలేదు అంటాడు. అంటే అబ్రహాం చేసిన పనులు చేస్తారు అబ్రహాం పిల్లలైతే. వీళ్ళు అపవాది పిల్లలు కాబట్టి, సాతాను పిల్లలు కాబట్టి సాతాను పనులు చేస్తున్నారు. కానీ పైకి వచ్చి ఏమనుకుంటున్నారు? మేము కూడా అబ్రహాం సంతానమే అనుకుంటున్నారు. ఇవాళ కూడా చర్చికి వెళ్ళి అంతా ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మా దేవుడే, యేసు ప్రభు మా దేవుడు. నువ్వు అనుకుంటే సరిపోతా, ఆయన అనుకోవద్దా? వీళ్ళు నా పిల్లలే అని ఆయన అనుకోవద్దా? మనుషులందరూ దేవుని పిల్లలా అనేది మన 20వ తారీఖు విన్నాం కదా. వినకపోతే యూట్యూబ్లో వస్తే చూడండి. అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని పిల్లలే కానీ కాదు. మరి ఎవరు దేవుని పిల్లలు మనం చూసాం. అట్లా వీళ్ళు అనుకున్నారు మా నాన్న ఎవరు, మా పితరుడు ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము. బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి యేసు ప్రభు ఏం చెప్తున్నారు? మీరు సర్ప సంతానం, మీ తండ్రి అపవాది అని యూదులతో చెబుతున్నాడు. మరి ఏ యూదులాడు? మళ్ళీ తనను నమ్మిన యూదులతో. ఎవరిని నమ్మిన యూదులు? మళ్ళీ యేసు ప్రభువును నమ్ముకున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వాడు కూడా అపవాది పిల్లలేనా? నమ్మినంత మాత్రమే కుదరదు. యేసు ప్రభుని నమ్ముకుంటే సరిపోదు. యేసు ప్రభు నమ్మినోడల్లా యేసు ప్రభు పిల్లలు కాదు. అబ్బో యేసు ప్రభు అండి అని నమ్ముతాం. నమ్మితే ఉపయోగం ఉంది. క్రియలు కూడా కావాలి. నమ్మటం అంటే విశ్వాసం. క్రియలు లేకుండా విశ్వాసం ఉందనుకో
అది శవంతో సమానం. క్రియలు లేని విశ్వాసం అది మృతము. కాబట్టి నమ్మిన వాళ్ళతోనే చెప్తున్నాడు, మీరు అపవాది సంతానం, దయ్యపు పిల్లలు మీరు అన్నాడు. ఇదేంటి ఒక్కొక్కరు, ఎందుకు అబ్రహాము సంతానం ఎవరు? అటు చూడబోతే ఆయన గర్భంలో నుంచి వచ్చిన యూదులు కాదంటున్నాడు ఆయన సంతానం. మరి ఎవరు? కొంతమంది ఇష్మాయేలీలు మేము అబ్రహాము సంతానం, హగర్కి పుట్టారు కదా, మేమే అబ్రహాము సంతానం అని వాళ్ళు అంటారు. ఇస్సాకు వలన వచ్చిన వాళ్ళు మేము అని వాళ్ళు అంటున్నారు. ఇస్సాకు వలన వచ్చిన వాళ్ళు ఇప్పుడు యూదులు అంటే వీళ్ళు కూడా కాదని దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి అబ్రహాము సంతానం ఇష్మాయేలీలు కాదు, వాస్తవానికి అబ్రహాము సంతానం ఇస్సాకు కూడా కాదు, ఇస్సాకు కాదు, ఇష్మాయేలు కాదు. మరి ఎవరు? చూద్దాం బైబిల్ గ్రంథంలో అబ్రహాము సంతానం ఎవరు. ఇదిగో ఈ పుస్తకం నేను రాశాను, దీన్ని మరి మీరు ఎంతమంది చదివారు? ఈ పుస్తకాన్ని రాశాను. ఒకవేళ చదవని వాళ్ళు ఉంటే కనుక ఆ బుక్ చదవచ్చు. అబ్రహాము సంతానం ఎవరని దాంట్లో కొన్ని వివరాలు ఉంటాయి. అబ్రహాము సంతానం మరి ఇంతకు ఎవరు చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తుడు సంతానం ఎవరో చెప్పేశాడు. అబ్రహామునకును అతని సంతానమునకును, నేను ఎట్లా పలికిన చూడండి మళ్ళీ. అబ్రహామునకును అతని సంతానము నకును, లకును కాదు, లాంట్ల నా అన్నాను. అబ్రహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడిన. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు లకును అంటే సంతానము, లకును అనక సంతానము ఒకని గూర్చి అన్నట్టు సంతానము నకును అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము సంతానం ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువే. యేసుక్రీస్తే అబ్రహాము సంతానం. యేసుక్రీస్తే అబ్రహాము సంతానం అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి వారసుడు ఎవరు? భవిష్యత్తులో రాబోతున్న యేసుక్రీస్తు. శరీర సంబంధంగా ఇస్సాకుకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ దేవుడు ఆయన సంతానంగా ఒకే ఒక్కడిని అనుకున్నాడు. ఆ సంతానం ఎవరంట? యేసు ప్రభువు.